నగరంపై దోమలు దండయాత్ర చేస్తున్నాయి. రాత్రైతే చాలు దోమలకు మనుషులకు మధ్య మహాయుద్ధం జరుగుతుంది. వీధుల్లో దోమలు వీర విహారం చేస్తున్న ఫాగింగ్ చేయకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ చిల్కనగర్ డివిజన్లోని ప్రజలు దోమలతో సహజీవనం చేస్తున్నామంటున్నారు. 2 నెలలుగా దోమల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. పూర్వకాలంలో రాజులు రాజ్యాలపై దండయాత్రలు చేసేవారు. ఇప్పుడు రాజులు లేరు, రాజ్యాలు లేవు, కానీ దండయాత్రలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఒక కొత్త రకమైన దండయాత్ర. మనుషులపై దోమలు చేస్తున్న దయలేని దండయాత్ర. హైదరాబాద్ నగరంలో మునుపెన్నడు లేని విధంగా దోమలు నగరవాసులను బెంబేలిస్తున్నాయి. సాయంత్రం అయితే చాలు మనుషులకు మస్కిటోకు మధ్య అయితే పెద్ద యుద్ధమే జరుగుతుంది. డెంగ్యూ, మలేరియా ఆయుధాలతోటి దోమలు దాడి చేస్తుంటే వాటిని ఎదుర్కోవడానికి గుడ్ నైట్లు, ఆల్అవుట్లు, దోమల బ్యాట్లు పట్టుకొని ప్రజలంతా కూడా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రజెంట్ నేను ఉప్పల్ నియోజకవర్గంలోని చిల్కానగర్ డివిజన్లో ఉన్నాను. గత కొంతకాలంగా అయితే దోమలతోటి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు. వారి చేత మాట్లాడించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అమ్మ, చెప్పండి, ఎన్ని రోజుల నుంచి మీరు సమస్యను ఎదుర్కొంటున్నారు? అంటే దోమలు ఎక్కువగా ఉంటే ప్రభుత్వ అధికారులు వచ్చి ఫాగింగ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి ఏమన్నా ఇక్కడ జరుగుతున్నాయా? ప్రభుత్వం నుండి అయితే మాకు అసలు ఏ అవసరము మాకు తీరినట్టయితే లేదు ఇంతవరకు. పొద్దున, ఉదయం, సాయంత్రం అసలు నిలబడాలంటే మాకు ఎంత కష్టంగా ఉందంటే, మేము సంపాదించింది మేము కూలీ పనులు చేసుకొని, ఇక్కడ అందరు ఉన్న వాళ్ళందరూ కూలీ పనులే చేస్తుంటారు. పొద్దున లేవగానే వెళ్తుంటారు పనులకు. వాళ్ళు వచ్చిన డబ్బులతోటి ఏదో తినడానికి ఇంట్లో కూరగాయలకో పండ్లకో దేనికో చేసుకుందాం అనుకుంటే మలేరియా, డెంగ్యూ ఇవన్నిటితోటి వాళ్ళు ఇబ్బందులు పడి అసలు ఎంత కష్టం అంటే, ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళినా కూడా చూడండి, దోమల వల్లనే చాలా రోగాలతోటి వీళ్ళు బాధపడుతున్నారు. ఎంత కష్టమంటే ఇక్కడ మురుగునీరు ప్రవహిస్తుంది, దానివల్ల దోమలు వస్తున్నాయి. ప్రభుత్వం నుండి అయితే ఏది ఇంతవరకు ఫాగింగ్ కూడా లేదు. మాకు ఒక శ్రీకాంత్ అన్న మాత్రం సొంతంగా వెహికల్ తీసుకొని గల్లీలలో మొత్తం చిలకనగర్ మొత్తం చుట్టి ఫాగింగ్ చేస్తున్నారు. మాకు ఏదైనా సమస్య ఉందంటే అన్న మాత్రం ముందుకు వస్తున్నారు. ఏది అసలు దేనివల్ల అయితే మాకు కార్పొరేటర్ కూడా ఇంతవరకు ఎవరు గెలుచున్నారు, ఎవరు వచ్చిర్రు, ఏ సమస్యలు ఉన్నాయని కూడా తెలుసుకోలేరు ఇంతవరకు. మాకు అన్న ఓడిపోయినా కూడా కార్పొరేటర్ ఇక్కడ అనుకుంటున్నాం మేమైతే. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయనే స్వయంగా ఈ సమస్యని తీర్చే విధంగా కొంత ఫాగింగ్ కూడా చేపిస్తున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. సార్, చెప్పండి, మీరు సొంతంగా ఫాగింగ్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో అధికారుల దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్లడం జరిగిందా? వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? గత 2 నెలల నుంచి దోమలు విపరీతంగా దండయాత్ర చేస్తూ ఉన్నాయి. అధికారులేమో మొద్దు నిద్రను విడడం లేదు. అధికారుల దృష్టికి గత 2 నెలలుగా ఎన్నోసార్లు మేము రాజకీయ పార్టీగా మేము రిప్రజెంటేషన్లు ఇచ్చడం, ప్రజలు కూడా ఎంతోమంది పోయి దోమల సమస్యను, దోమల బెడదను తీర్చాలని చెప్పేసి ఎంత మొరబెట్టుకున్నా కూడా అధికారులు కనీసము నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. మేము ప్రత్యక్షంగా వెళ్ళి ఈ దోమలు ఏ విధంగా ఎందుకు ఇట్లా విపరీతంగా ఇబ్బంది పెడతా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ నాచారం హెచ్ఎంటీ మా చిల్కనగర్ బార్డర్లో ఉన్నటువంటి చెరువు దగ్గరికి వెళ్ళి కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ కనీసం ఈరోజు ఈ ప్రభుత్వము, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారంటే, అక్కడ గుర్రపు డెక్కతోటి పూర్తిగా చెరువు కాదు, అది ఒక క్రికెట్ గ్రౌండ్ లెక్క తయారైంది. కనీసము గుర్రపు డెక్క తీయలేని పరిస్థితులలో ఈరోజు ఈ ప్రభుత్వం, అధికారులు ఉన్నారంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు బడ్జెట్ని 11,000 పైచిల్కు బడ్జెట్ని పాస్ చేసినారు. మరి నిన్ననే ఇక్కడ ఎమ్మెల్యే, మంత్రి వచ్చి ఇనాగ్రేషన్లు చేసి 1000 కోట్లు తెచ్చాం, 100 కోట్లు తెచ్చాం డివిజన్లకు అని చెప్పుకుంటున్నటువంటి కార్పొరేటరు, ఎమ్మెల్యే, ఈ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు పీడిస్తున్నటువంటి, ప్రజలకు ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి ఈ దోమల సమస్యను తీర్చలేకపోవడం నిజంగా సిగ్గుచేటు. పేద ప్రజలంతా కూడా తాము కూలీనాలు చేసుకొని కూడబెట్టుకుంటున్నటువంటి డబ్బులని ఈ దోమల ద్వారా ప్రబలేటటువంటి విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా లాంటి జ్వరాల బారిన పడి హాస్పిటళ్లలో వారు ఖర్చులు పెట్టి నష్టపోతూ ఉన్నారు. మరి ఇంత విపరీతమైనటువంటి సమస్యని, బర్నింగ్ ఇష్యూని ఈరోజు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు, ప్రజలని గాలికి వదిలేసినారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము పలుమార్లు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాక కూడా వారు స్పందించకపోవడంతో మేమే స్థానికంగా ఫాగింగ్ మిని చేసుకోవడం జరుగుతుంది. ఆ మిషన్ ఏర్పాటు చేసుకొని బస్సీలలో, కాలనీలలో ఫాగింగ్ని మా సమయాన్ని ఇచ్చి రోజు కూడా ఫాగింగ్ నిర్వహిస్తూ ఉన్నాం.
అయినా కూడా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు కనీసం ఫాగింగ్ చేయలేనటువంటి పరిస్థితులలో ఉంది అని అంటే మీరు ప్రజల దగ్గర నుంచి ముక్కుపిండి ట్యాక్సీలను వసూలు చేసుకున్నటువంటి గవర్నమెంటు ప్రజలకు ఇంత ఇబ్బంది ఇంత సమస్య ఉంటే మీరందరూ ఎక్కడ ఉన్నారని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. మరి ఎంటమాలజీ డిపార్ట్మెంట్కు దాదాపు 500 కోట్లని కేటాయించినారు. ఏదైతే మస్కిటో ట్రాపింగ్ మిషన్స్ని ఉన్నాయి, ఆధునిక పరికరాలను మేము తీసుకున్నామని చెప్పేసి, అదేవిధంగా డ్రోన్ స్ప్రేలని కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి, లావా బాల్స్ను కూడా వేసి దోమలను నివారించే ఆధునికమైన పరికరాలను కొన్నామని చెప్పేసి ప్రభుత్వం మనకు ఎన్నోసార్లు చెప్పింది. మరి ఆ పరికరాలని ఎటుపోయినా అడుగుతూ ఉన్నాం. అంటే ఆ పరికరాలన్నీ అవి ఈరోజు మరి అమ్ముకున్నారా, మూలకు పడ్డాయా అవి అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు దోమలు ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతూ ఉన్నాయో, ఎక్కడైతే వస్తున్నాయో చెరువులో, ఆ వచ్చే క్రమంలోనే తీసుకోవాల్సినటువంటి చర్యలను ఈరోజు ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలను తీసుకోకపోవడం వల్ల ఈ దోమలన్నీ కూడా లావాదార విధృతంగా వృద్ధి చెంది ఈరోజు ప్రజల మీద దాడి చేస్తూ ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు తీవ్ర అనారోగ్యాల పాలై వాళ్ళ యొక్క జీవితాలని పణంగా పెట్టినటువంటి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము కోరుతా ఉన్నాం, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి, గుర్రపు డెక్కను తొలగించాలి, అవసరమైన చోట్ల ఫాగింగ్ నిర్వహించాలి. అది ఏదైతే మస్కిటో ట్రాపింగ్ మిషన్స్ ద్వారా, అదేవిధంగా డ్రోన్ స్ప్రేల ద్వారా ఈ సమస్యను పరిష్కారానికి ఎమ్మటే ప్రభుత్వం అధికారులు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున మేమంతా కూడా వచ్చి జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు లేదా ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎమ్మటే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. ఈ యొక్క సమస్యను తీసుకొని మీ HMTV ప్రజల పక్షాన నిలబడ్డందుకు ఈ యొక్క మీ HMTV వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చూడొచ్చు. అయితే దోమలు అధికంగా పెరిగిపోవడానికి చెత్త కూడా ఒక కారణము. అయితే రోజుకు రోజు ఇక్కడ ఈ కాలనీలో చెత్త క్లియర్ చేయకపోవడము వల్ల కూడా దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్తున్నారు. ఈ దోమల బారిన పడి వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నారు. కష్టపడి తీసుకొచ్చినటువంటి డబ్బునంతా కూడా హాస్పిటళ్లలో పెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ఈ దోమల సమస్యను తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, HMTV, హైదరాబాద్.